గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారిని అక్రమార్కులు వదల్లేదు. లడ్డూల తయారీ ముడిసరుకుల్లో నాణ్యతా లోపం బయటపడింది. నాణ్యత లేని ముడిసరుకులను కాంట్రాక్టర్లు పంపిణీ చేశారు. నాసి రకం ముడిసరుకులతో తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యత కోల్పోయింది. కాంట్రాక్టర్లపై గత పాలకులు చర్యలు తీసుకోలేదు. కాంట్రాక్టర్ల నుంచి భారీగా ముడుపులు అందినట్టు తెలుస్తుంది. నాసి రకం సరుకులు పంపిణీ చేసిన కాంట్రాక్టర్లపై టీటీడీ ఈవో సీరియస్ అయ్యారు. సరుకుల నాణ్యత పరీక్షించాలని ఆదేశించారు. నాసి రకం సరుకులు పంపిణీ చేసిన కాంట్రాక్టర్లపై చర్యలకు ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారిని అక్రమార్కులు వదల్లేదు. లడ్డూల తయారీ ముడిసరుకులో నాణ్యతా లోపం బయటపడింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. హరిబాబు, చెప్పండి. నాణ్యత లేని ముడిసరుకులను కాంట్రాక్టర్లు పంపిణీ చేశారు. నాసి రకం ముడిసరుకులతోనే లడ్డూ తయారు చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ యామిని. ఏదైతే తిరుమల శ్రీవారికి సంబంధించిన ప్రసాదాల తయారీకి సంబంధించి టీటీడీ యాజమాన్యం ప్రత్యేకంగా కొన్ని చర్యలు చేపడుతుంది. టీటీడీలో ఇందుకోసమే ఏదైతే సరుకుల కొనుగోలుకు సంబంధించి తిరుపతిలో ఏది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అంటూ ఏదైతే వస్తువులు వస్తాయో స్వామివారి ప్రసాదాలకు కానీ భక్తులకి పెట్టే అన్న ప్రసాదాలకు సంబంధించిన ముడి సరుకులు ఏవైతే వస్తాయో వాటిలన్నింటినీ తిరుపతిలోని మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ టెండర్ ద్వారా పిలిచి వాళ్ళ నాణ్యత ప్రమాణాలని చూసుకొని అక్కడ వాళ్ళకి టెండర్లు అప్పగించడం జరుగుతుంది. అయితే పెద్ద ఎత్తున టన్నుల కొద్దీ టీటీడీ కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో దీంట్లో కొంతమంది కాసులు కక్కుర్తపడి కొంత అవినీతికి పాల్పడుతున్న పరిస్థితుల్లో కూడా గతంలో టీటీడీ యాజమాన్యం గుర్తించి ఏదైతే కాంట్రాక్టర్లు సప్లై చేస్తారో ఆ సరుకులన్నింటినీ నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేసేందుకు తిరుమలతో పాటు తిరుపతిలో కూడా ఒక ల్యాబ్ ఏర్పాటు చేసేదైతే ఏవైతే వస్తువులు వస్తాయో ఆ వస్తువుల ప్రమాణికాలను పరిశీలించి నాణ్యత లేనివి తిరిగి పంపించే విధంగా కూడా గతంలో కూడా చర్యలు చేపట్టారు. అయితే గత 5 సంవత్సరాలుగా కాంట్రాక్టర్లకి పెద్ద ఎత్తున ముడి సరుకుల సరఫరాకి కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికి కూడా టీటీడీ ల్యాబ్లో వాటిని తనిఖీ చేసింది కానీ నాణ్యత ప్రమాణాలు గుర్తించడం కానీ ఏమాత్రం చర్యలు చేపట్టినట్టయితే ఎటువంటి దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలోనే పైగా సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలను కొనుగోలు చేయాలని సేంద్రియ వస్తువులను శ్రీవారికి ప్రసాదాలుగా నివేదించేస్తున్నామని చెప్తున్న పరిస్థితుల్లో దీన్ని వెనుక కూడా కొంత అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నట్టు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో గుర్తించడం జరిగింది. ఇప్పటికే స్వామివారి లడ్డీ ప్రసాదాల తయారీకి అతి ముఖ్యమైనటువంటి నెయ్యి సరఫరాకు సంబంధించి ఇప్పటికే 7 మందికి కాంటాక్ట్ ఇచ్చారు. గతంలో మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి చెందినటువంటి నంది నెయ్యిని మాత్రమే టీటీడీ యాజమాన్యం కొనుగోలు చేసేది. ఎందుకంటే దేశంలోనే అత్యంత నాణ్యత ప్రమాణాలు కలిగిన నెయ్యిగా నందిని నెయ్యిని టీటీడీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మిల్క్ ప్రోడక్ట్స్ సంబంధించిన విషయాలలో నందిని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అగ్రగామిగా నిలిచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికి కూడా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి ప్రోడక్ట్స్ ఎవరన్నా వస్తే వాటిని కొంత అంటే వాటి మీద అంత నమ్మకంగా ప్రజలు కూడా చూస్తారు. టీటీడీ యాజమాన్యం కూడా నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచే నెయ్యి కూడా కొనుగోలు చేసేది. అయితే గత 5 సంవత్సరాలుగా దాదాపు 5 మంది కాంట్రాక్టర్లకి నెయ్యి సరఫరా గుత్తేదారులుగా పెట్టుకోవడం జరిగింది. లక్నో నుంచి తమిళనాడు వరకు కొంత అంటే వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు నెయ్యి సరఫరా చేసే విధంగా ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అయితే చెన్నైకి చెందినటువంటి ఒక కాంట్రాక్టర్ 25,000 లీటర్ల నెయ్యి సరఫరా చేయాల్సి ఉండగా అతను సరఫరా చేసే నెయ్యిలో అధిక భాగం నకిలీ నెయ్యి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. లడ్డు ప్రమాణాలు పూర్తిగా పడిపోవడానికి నెయ్యి నాణ్యత లేకపోవడమే అని చెప్పని టీటీడీ అధికారులు భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నెయ్యి తెచ్చిన తర్వాత ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ల్యాబ్లో పరీక్షించిన తర్వాతనే వాటిని తిరుమలకు తీసుకెళ్లి తిరుమలలో ట్యాంకర్లకు నింపాల్సి ఉంది. అయితే తిరుపతిలో ఉన్నటువంటి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో నెయ్యి నాణ్యత ప్రమాణాలు తగ్గడం, అలాగే ఏదైతే ఇంటిగ్రేట్స్ వాడతారో సుగంధ ద్రవ్యాలు ఏవైతే వాడతారో వాటికి సంబంధించి కూడా నాణ్యత లేకపోవడంతో శ్రీవారి లడ్డు ప్రసాదం పూర్తిగా నాణ్యత తగ్గిందనే చెప్పాలి.
దీనికి సంబంధించి ఇప్పుడు టీటీడీ ఈఓ కొంత దృష్టి సారించిన పరిస్థితుల్లో దానికి మీద ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. భవిష్యత్తులో శ్రీవారి లడ్డు ప్రసాదాలు కానీ భక్తులకి ఇచ్చే అన్న ప్రసాదాలకు కానీ వీటికి సంబంధించిన నాణ్యతకు సంబంధించి ఎక్కడ రాజీ పడకుండా పూర్తి స్థాయిలో పాత పద్ధతిలోనే ఒక విలువలతో కూడిన నాణ్యత కలిగిన ప్రసాదాలు అందజేస్తామని ఈవో ప్రకటించారు. ఆ మేరకు కాంట్రాక్టర్లకు కూడా ఇటీవల జరిగిన సమావేశంలో క్లియర్ కట్గా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సరే నాసిరకం వస్తువులు పంపితే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పని కూడా ఒక హెచ్చరికలు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి కూడా కాంట్రాక్టర్లు కూడా టీటీడీ ఏదైతే ప్రస్తుతం టీటీడీ ఈవో సూచించారో ఆ సూచనల ప్రకారమే తాము కట్టుబడి సరుకులు సరఫరా చేసేందుకు సిద్ధమని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని మీద లోతుగా విశ్లేషిస్తే గత ప్రభుత్వంలో ఏదైతే సరుకుల రవాణా కానీ సరుకుల కొనుగోలులో కానీ పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారే అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని కూడా ఒక ప్రాథమిక నివేదిక ద్వారా అయితే వెలుగులోకి వచ్చిన పరిస్థితుల్లో దీని మీద కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ చేపట్టాలనే ఒక వాదన అయితే బలంగా వినిపిస్తుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ.